హలో చంద్రశేఖర్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్ ఇప్పుడు నార్మల్‌గా యూజువల్లీ చాలామంది చిట్టీలేస్తారు. సో ప్రతి నెల ఒక రూ. 1,00,000 చిట్టి పడాలని చెప్పేసి 5,00,000, 10,00,000 చిట్టీలేస్తారు. ఎవ్రీ మంత్ ఇలా పే చేస్తూ ఉంటారు. సో నా క్వెషన్ ఏంటంటే సార్, ఎవ్రీ మంత్ మనం ఇంత అమౌంట్ చిట్టీలు కట్టే బదులు అదే అమౌంట్‌ని మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి గనక మనం చేసుకుంటూ వెళ్తే ఏది బెటర్ అంటారు? చిట్టీలు మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయా? లేకపోతే ఎస్ఐపి మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయా? సార్ ఇది మనం మాట్లాడుకునే ముందు చిట్ అంటే ఏంటి? ఎస్ఐపి ఏంటంటే మనం తెలుసుకుందాం సార్. నా సింపుల్ టర్మ్స్‌లో చిట్ అంటే షార్ట్ టర్మ్ లిక్విడిటీ. అంటే మనకి ఇమ్మీడియేట్‌గా డబ్బులు కావాలి అనుకున్నప్పుడు చిట్టి యేసుకుంటారు. రైట్? అంటే ఒక 10 నెలలో, 12 నెలలో చిట్టి ఉంటే ఫస్ట్ నెలలో 2 నెలలేసి ఆ డబ్బులు పాడేసుకొని ఆ డబ్బులు వాడుకుంటారు. సో మై థాట్ ఆఫ్ వ్యూ ఎలాగుంటుందంటే షార్ట్ టర్మ్ లిక్విడిటీ కోసం చిట్‌లో యేస్తుంటారు. లేకపోతే సమ్ నీడ్ కోసం యేస్తుంటారు. బట్ ఎస్ఐపి యేసేటప్పుడు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ఫోకస్ ఉంటూ ఒక వెల్త్ క్రియేషన్ కోసం యేస్తాం. రైట్? సో ఈ 2 డిఫరెన్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. సో ఇప్పుడు మనం విచ్ ఈస్ బెటర్ అని మాట్లాడుకుంటే డిఫరెంట్ ఫీచర్స్ గాని మనం మాట్లాడుకుంటే చిట్స్, మంత్లీ సిప్ చూసుకుంటే సార్, పర్పసెస్ చూసుకుంటే చిట్ ఫండ్ ఏంటంటే సేవింగ్స్ ప్లస్ బారోయింగ్ కోసం యేస్తుంటారు. మంత్లీ సిప్ వెల్త్ క్రియేషన్. రిటర్న్స్ మనం కంపేర్ చేసుకుంటే చిట్ ఫండ్‌లో ఒక ఫిక్స్డ్ లేకపోతే ఒక డిపెండింగ్ ఆన్ ద ఆప్షన్ అలాంటి రిటర్న్స్ అనేది వస్తుంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ ఉంటాయి. రైట్? సో రిస్క్ మనం చూసుకుంటే జనరల్‌గా చిట్స్ ఒక రెగ్యులరైజ్డ్, రిజిస్టర్డ్ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ అన్‌రెగ్యులరైజ్డ్ గాని చిట్ ఎక్కడైనా యేసినప్పుడు చాలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. సో ఇది మనం మంత్లీ సిప్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ రెగ్యులరైజ్డ్ బై సెబీ. మ్యూచువల్ ఫండ్స్ ఈస్ రెగ్యులరైజ్డ్ బై సెబీ కాబట్టి ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉండదసలు. అవును. రైట్? సో సంబడీ ఈజ్ మానిటరింగ్ అస్. అక్కడ మానిటరింగ్ లేదు. ఒక రిజిస్టర్డ్ ఉంటే సంబడీ విల్ టేక్ కేర్. బట్ రిజిస్టర్డ్ కాలేనప్పుడు చాలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మెనీ పీపుల్ హావ్ లాస్ట్ మనీ ఇన్వెస్టింగ్ ఇన్ చిట్స్. అది గుర్తుపెట్టుకోండి. లిక్విడిటీ చూసుకునేటప్పుడు సార్ చిట్లు వేసినప్పుడు మనం చెప్పినట్టుగా ఒక ఇమ్మీడియట్ లిక్విడిటీ కోసం మనం చిట్లు వేస్తాం. సో ఎంతైతే అమౌంట్ కావాలో అలాంటి లిక్విడిటీ అనేది అక్కడ దొరుకుతుంది. మ్యూచువల్ ఫండ్‌లో కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చిట్లు ఏంటంటే పాట పాడితేనే మీకు వస్తేనే మీకు వస్తారు. ఆ సిప్‌లో అయితే మ్యూచువల్ ఫండ్‌లో అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కాకపోతే ఎంత డబ్బులు ఉందో దాన్ని బట్టి అంత తీసుకోవచ్చు. సో అలాగా ఈజ్ అట్ లిక్విడిటీ అని మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్‌కి ఎక్కువ లిక్విడిటీ అనేది మనం ఈజీగా తీసుకోగలుగుతాం. ఓకే. బెస్ట్ ఫర్ మనం మాట్లాడుకుంటే ఒకవేళ 1 to 3 ఇయర్స్ గానీ మనకి డబ్బులు కావాలనుకున్నాడు చిట్ అలాంటివి పెట్టుకోవాలి. మిగతాది ఏదైనా 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఫోకస్ పెట్టి ఒక వెల్త్ క్రియేషన్ చేయాలంటే ఒక 5 ఇయర్స్ ప్లస్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో చేసుకుంటే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సార్ ఇంకోటి చెప్పాలంటే సార్ జనరల్‌గా మనం మాట్లాడుకునేదంటే చిట్‌లో ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ కోసం అంటే ఇప్పుడు ఏదైనా లంసమ్ అమౌంట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెకండ్ ఇయర్‌లో ఇమ్మీడియేట్‌గా డబ్బులు కట్టాలి. బట్ నాకు ఆ డబ్బులు లేవు. కానీ నేనేం చేస్తానంటే ఒక చిట్టి స్టార్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా 1, 2 మంత్స్‌లో పాడేసి ఆ డబ్బుల్ని క్లియర్ చేసేస్తాను. అంటే లోన్ ఏదైనా ఉందనుకోండి. దాన్ని క్లియర్ చేసుకొని ఇది మళ్ళీ కట్టుకుంటుంటారు. సో ఇలాంటి పనులు చాలామంది చేస్తుంటారు. సో అలాంటి సిట్యుయేషన్స్‌లో చిట్ ఈజ్ బెటర్. బట్ లాంగ్ టర్ము లేకపోతే మనకు ఆ డబ్బులు అవసరం లేదు ఇమ్మీడియట్‌గా అనేటప్పుడు డెట్ ఫండ్ ఉంటది, ఈక్విటీ ఫండ్ ఉంటది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటంటే షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఎంత డబ్బులైతే ఇన్వెస్ట్ చేసామో అదే తీయగలుగుతాం. దానికంటే ఎక్కువ తీయలేము. అంటే ఇక్కడ చిట్ వాల్యూ ఏంటి ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 ప్రతి మంత్ వేస్తున్నారనుకోండి. 1,20,000 ఒకేసారి ఇస్తారు. కానీ మన సిప్‌లో పెట్టేటప్పుడు 10,000 పెట్టేటప్పుడు ఆ మార్కెట్ వాల్యూ ఏదైతుందో అదే తీయగలుగుతాం అవును. మనం. సో ఈ 2 అర్థం చేసుకొని ఏది బెటర్ అనేది వాళ్ళ కోసం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఓకే. సార్ మీ ప్రకారంగా చిట్స్ అనేది ఇప్పుడు ఇన్‌స్టంట్ లిక్విడిటీ హ్మ్. అంతే. హ్మ్. సో యూజువల్లీ ఇప్పుడు ఎవరైనా చిట్టేసేటప్పుడు ఫస్ట్ మంత్ తీసుకోవడం మంచిదంటారా? లేకపోతే లాస్ట్ మంత్ తీసుకోవడం మంచిదంటారా? ఐ మీన్ లాస్ట్ టైమ్ తీసుకోవడం మంచిదంటారా? ఇప్పుడు జనరల్‌గా ముందు తీసుకునేటప్పుడు ఏంటంటే ఆప్షన్ గీషన్ పడినప్పుడు మనకి మొత్తం డబ్బులు రావు. తక్కువ డబ్బులు కట్ చేసి ఇస్తారు. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయితే ఫుల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మన రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఎందుకంటే చిట్టీలు జనరల్‌గా ఏసేది ఏంటంటే నాకు ఇమ్మీడియేట్‌గా ఒక 10,00,000 చిట్టి అనుకోండి. నాకు ఇమ్మీడియేట్‌గా నాకు 10,00,000 ఇప్పుడు కావాలి. ఇంకెక్కడో పేమెంట్ చేయాలి అనే వాళ్ళే చిట్లేస్తారు.
రైట్? సో మనం ముందు పాడేసుకుంటారు ఎప్పుడైనా సరే. ఒక 5,000 తక్కువ వచ్చినా, 10,000 తక్కువ వచ్చినా అది పాడేసి ఇచ్చేస్తారు. సో దాన్ని కొంతమంది ఇంకేం చేస్తారు, దాన్ని మళ్ళీ రొటేట్ చేసి దాని నుంచి బిజినెస్ జనరేట్ చేద్దామని చూస్తారు. దేర్ సో మెనీ థింగ్స్ ఇన్ హియర్. అంటే అందరూ ఇలా చేయలేరు. సో ఎవరైతే ఒక ఇమ్మీడియేట్ లిక్విడిటీ గురించి కానీ ప్లాన్ చేస్తే వాళ్ళు చిట్టీలు వేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ గాని చూసుకుంటే, ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చూసుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.